శాంతి. మే 28వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, బాబా సర్వ సంబంధాల ప్రేమకు సాక్రీన్. ఈ ఒక్క మధురమైన ప్రియుణ్ణి స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుంచి తప్పుకుంటుంది. ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు సహజమైన పురుషార్థం లేక యుక్తి ఏమిటి? జవాబు: సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి. బుద్ధి ద్వారా ఒక్క బాబాను తప్ప మిగిలినవన్నింటినీ మర్చిపోండి. ఏ దేహదారి సంబంధము గుర్తుకు రాకూడదు. అప్పుడే కర్మాతీతులుగా అవుతారు. స్వయాన్ని ఆత్మగా, అందరినీ సోదరులుగా భావించడమే పురుషార్థం. సోదరులుగా భావించడం ద్వారా దేహదృష్టి, వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సత్యుగంలో ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైన శరీరాన్ని పొందేందుకు ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. తుప్పుని వదిలించాలి. కృత్రిమమైన ఫ్యాషన్ని చెయ్యకూడదు. రెండవ పాయింట్: సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి. ఈ దేహం కూడా మర్చిపోవాలి. సోదర దృష్టి సహజంగా పక్కా అయిపోవాలి. వరదానము: శుభ భావన, శుభ కామనల సహయోగంతో ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ. వివరణ: ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో తమ మనస్సు యొక్క భావనలు మరియు శుభ కామనలు సహయోగం ఇచ్చినట్లయితే ఈ సహయోగం ద్వారా వాయుమండలంలో ఒక కోట తయారవుతుంది. ఇది ఆత్మలను పరివర్తన చేసేస్తుంది. ఏ విధంగా చేతి 5 వేళ్ల సహయోగంతో ఎంత పెద్ద కార్యాన్నైనా సహజంగా చేసేస్తాము, అలానే బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి సహయోగం సేవలో సఫలతా సంపన్నంగా తయారు చేస్తుంది. సహయోగానికి రిజల్ట్ సఫలత. అయితే బాబా అంటున్నారు, సఫలతా సంపన్నంగా అవ్వాలి అంటే ఏ కార్యం మొదలుపెట్టినా బ్రాహ్మణులందరూ కలిసి ఆ కార్యం కోసం శుభ భావన, శుభ కామనల సహయోగం ఇస్తే ఎంత పెద్ద కార్యమైనా చాలా సహజంగా సఫలమైపోతుంది. స్లోగన్: అడుగడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు. బాబా జ్ఞాపకంలో, బాబా శ్రీమతంపై మనం ఏది చేసినా కానీ మన ప్రతి అడుగులో పదమాల సంపాదన తయారవుతుంది. అందుకే బాబా అంటారు, మీ అంతటి ధనవంతులు ఇంకెవ్వరూ లేరు.